హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్. ఈరోజు మనం బంగారు రుణాల గురించి, బంగారు రుణాల తాకట్టుకు ఆర్బీఐ విధించిన నిబంధనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. బంగారం తీసుకొని బ్యాంకుకు వెళితే నిమిషాల్లో రుణం మంజూరు అవుతుండటంతో చాలామంది ఈ తరహా రుణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అసురక్షిత రుణాలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు మరింత పెరిగాయి. అందుకని బంగారం తాకట్టుకు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించిన నిబంధనలు ఆర్బీఐ కఠినతరం చేయనుంది. ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పూచీకత్తుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆ రుణాన్ని దేనికి వినియోగిస్తున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకని రుణాలు తీసుకునేటప్పుడు వారి పూర్వపరాలు, తనఖా పెడుతున్న బంగారం వారిదేనా కాదా వంటివి కూడా రిజర్వ్ బ్యాంకు, ఎన్బీఎఫ్సీలు ధృవీకరించాలని ఆర్బీఐ భావిస్తుంది. రుణాల జారీలో ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధి విధానాలను పాటించేలా చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు రుణాల మంజూరులో గత ఏడాది కొన్ని లోపాలను ఆర్బీఐ గుర్తించింది. రుణం ఇచ్చే సమయంలోనే బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ రుసుములు, వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికొచ్చింది. ఒకే పాను కార్డుపై ఒకే ఏడాది అనేక మార్లు బంగారం రుణాలు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించింది. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైన వారికి సమాచారం లేకుండానే వారి బంగారాన్ని వేలం వేస్తున్నట్లు ఉదంతాలను గుర్తించింది. మొత్తంగా ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహాలో విధి విధానాలను పాటించడం లేదన్న నిర్ణయానికొచ్చిన ఆర్బీఐ బంగారు తాకట్టు రుణాలు జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం ఇలా ప్రతిదానికి విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకని బంగారం తాకట్టు పెట్టిన వారికి రుణాలు ఇచ్చే ముందు వారి పూర్వపరాలు, తనఖా పెడుతున్న బంగారం వారిదా కాదా, అదేవిధంగా ఒకే పాను కార్డుపై ఎన్నిసార్లు బంగారం లోన్ తీసుకున్నారు, ఇలాంటివన్నీ ఆర్బీఐ ధృవీకరించాలని భావిస్తుంది. ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.